ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే మంచిది అని మన పెద్దల మాట, ముసలోళ్ళ మాట అని చాలామంది తిన్న వెంటనే పడుకోకూడదని పెద్దలు చెప్తే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. సైంటిస్టులు చెప్తే చదువుకున్నవారు నమ్ముతారు, ముసలోళ్ళు చెప్తే పెద్దవాళ్ళు చెప్తే పెద్దగా ఎక్కదు. అదే విషయాన్ని ముసలోళ్ళు చెప్పిందనే సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మరి మీరు అందరూ వినాలి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది. రక్తంలో ఉండాల్సిన చక్కెర స్థాయిలు చాలా స్పీడ్గా తగ్గుతున్నాయి. మెడిసిన్ ఎట్లా తగ్గిస్తుందో భోంచేశాక వాకింగ్ కూడా బాగా తగ్గిస్తున్నదని రుజువు చేశారు సైంటిస్టులు. మామూలు ఎవరైనా సరే డిన్నర్ తిన్నాక ఏదన్నా ఒక గంట ఖాళీగా ఉంటారు కాబట్టి ఒక అరగంట, పావుగంట, గంట నడుస్తారు. కొద్దిమంది లంచ్ తిన్నా కూడా వెంటనే పడుకోకుండా ఒక పావుగంట ఇంట్లో అటు ఇటు తిరిగి అరగంట అప్పుడు పడుకుంటారు. ఇది మంచి అలవాటే. కానీ ఇక్కడ పరిశోధన 41 మంది మీద చేశారు. ఎలాగంటే 3 సార్లు తిన్న తర్వాత వాకింగ్ చేయించారు. అందరికీ ఏదైనా అలవాటు ఉంటే ఒక్కసారి ఉంటుంది డిన్నర్ తిన్నాక. కొద్దిమంది లంచ్ తిన్నాక చేస్తుంటారు. కానీ ఇక్కడ 3 సార్లు చేస్తే ఎట్లా ఉంటుందని పరిశోధన స్పెషల్గా షుగర్ని తగ్గించే విషయంలో బాగా ఉపయోగపడే విధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ మనం తింటాం. బ్రేక్ఫాస్ట్ తిన్నాక అవకాశం ఉన్నవారు, ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బంది లేనివారు చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే. ఉద్యోగానికి వెళ్ళేవారు ఏదో ఒక పావుగంట, 20 నిమిషాలు, అరగంట వాక్ చేసి వెళ్ళే విధంగా కనుక టిఫిన్ తినేసి వెళ్ళారనుకోండి ఆఫీస్కి, అది ఆటోమేటిక్గా పనికి నడిచి వెళ్ళినట్టు అవుతుంది, వాకింగ్ కూడా అయిపోతుంది. అట్లాగే చేసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత 15 నిమిషాలు వాకింగ్, మైల్డ్ వాకింగ్, స్పీడ్గా చేయకుండానే నిదానంగా. డిన్నర్ తిన్నాక 15 నిమిషాలు, ఇట్లా 3 పూట్ల వాకింగ్ చేయటం ద్వారా షుగర్ ఎట్లా తగ్గుతున్నది అనే పరిశోధన ఎవరు చేశారు అంటే ది జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ సర్వీసెస్, అమెరికా దేశం వారు. మరి 41 మంది మీద 3 పూట్ల తిన్న తర్వాత 15 నిమిషాల సేపు వాకింగ్ చేపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత తగ్గాయి, అసలు ఎందుకు తగ్గుతున్నాయి, ఈ 2 విషయాలు మీరు కాస్త వింటే బాగుంటుంది. మొట్టమొదటిది ఎంత తగ్గింది అనే విషయం. ఫాస్టింగ్ షుగర్, డిన్నర్ తిన్నాక మరి వాకింగ్ కూడా చేస్తే మంచిది అంటాం కదా. ఎవరికైతే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళు డిన్నర్ తిన్న తర్వాత పావుగంట అయితే వెళ్ళి చేసింది, ఒక అరగంట నుంచి గంట సేపు కనుక వాక్ చేస్తే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్లో ఉంటాయండి. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం డిన్నర్ తిన్నాక ఎక్కువ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. సరే, వీళ్ళు 15 నిమిషాలు చేయించారు కదా 3 పూట్ల, 30 mg/dl షుగర్ లెవెల్స్ తగ్గినట్టు వీళ్ళు ఇచ్చారనమాట. 30 రీడింగ్ ఫాస్టింగ్లో తగ్గింది. మరి పోస్ట్ లంచ్ తిన్న 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేస్తే 25 mg/dl తగ్గినట్టు వీళ్ళ పరిశోధనలో రుజువైంది. మీలో ఎవరికైనా సరే పోస్ట్ లంచ్ ఎక్కువ ఉంటున్నది అన్నప్పుడు ఇంట్లో ఉన్నవారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారు కానీ ఇంకొక అవకాశం ఉన్నవారు భోజనం చేసిన తర్వాత కాస్త తిండి కంట్రోల్ లేకుండా కొంచెం ఎక్కువ తక్కువలు తినేవారు ఉంటారు కదా, అది బాగుందని ఎక్కువ తినేస్తారు. ఇట్లాంటప్పుడు ఓ పావుగంట కాకపోతే అరగంట, 30 గంటను వాకింగ్ చేస్తే కాస్త ఆ చక్కెర స్థాయిల్ని 40-50 రీడింగ్ ఆటోమేటిక్గా పెరగకుండా ఈ వాకింగ్ కట్ చేసేస్తుంది అనమాట. అందుకని డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్ లేకుండా ఫాస్టింగ్ 120 కంటే ఎక్కువ ఉన్నా, పోస్ట్ లంచ్ 180 కంటే ఎక్కువ పెరిగిపోతూ ఉన్నా మీకు సైడ్ ఎఫెక్ట్స్ మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా ఎప్పుడు. అందుకని అన్ని రోజులు ఇలా ఈ కొలత లోపు ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా రావు. షుగర్ వ్యాధికి తక్కువ సంవత్సరాల్లో రావు, ఎక్కువ సంవత్సరాల్లో వస్తాయి. కానీ కంట్రోల్ తప్పు ఉందనుకోండి, తక్కువ సంవత్సరాలలోనే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి అలాంటి చక్కెర వ్యాధి ఉన్నవారికి 3 పూట్ల తిన్న తర్వాత 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఎందుకు తగ్గుతున్నదని సైంటిఫిక్ రీజన్ వాళ్ళు ఇచ్చారు. అంటే మామూలుగా మన తిన్న తర్వాత మన తిన్న ఆహారాలు పొట్టలో, ప్రేగుల్లో జీర్ణమై చక్కెరగా మారతాయి. ఈ చక్కెర ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళుతుంది. బ్లడ్లో చక్కెర స్థాయిలు అట్లాగే ఖర్చు అవ్వకుండా ఉన్నాయనుకోండి, రక్తంలో చక్కెర పెరిగిపోతుంది.
వ్యాయామం అంటే వాకింగ్ చేయటం ద్వారా ఏమవుతున్నది, కణాల లోపల ఎనర్జీ రిలీజ్ అవుతున్నది. మీరు నడుస్తున్నారు కదా, ఇప్పుడు గంట నడిస్తే 200 శక్తి, 250, 300 శక్తి ఖర్చు అవుతుంది బరువు ఉన్న దాన్ని బట్టి. మరి ఆ 300 శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మన కణాలలో గ్లూకోజ్ బర్న్ అయి ఎనర్జీని, హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎలా అంటే, మోటార్ సైకిల్ నడుపుతున్నాం, ట్యాంకుల ఆయిల్ తగ్గకుండా ఉంటుందా? ట్యాంకుల ఆయిల్ తగ్గుతుందా? నడిచే మోటార్ సైకిల్కి ట్యాంకుల ఆయిల్ తగ్గుతుంది. ఎందుకు? ట్యాంకుల ఆయిల్ బర్న్ అయితే కదా బండి నడిచింది. ఆయిల్ అనేది పిస్టన్ దగ్గర బర్న్ అవుతున్నది కాబట్టి ట్యాంక్ ఆయిల్ ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగే మనం వాక్ చేసినందువల్ల ఏమవుతున్నది, ఇక్కడ తిని కూర్చోకుండా వాకింగ్ చేయటం ద్వారా కణాలలో ఉన్న గ్లూకోజ్ బర్న్ అయిపోతున్నది. మరి కణాల్లో ఉన్న గ్లూకోజ్ బర్న్ అయిపోతే ఏమవుతుంది? మళ్ళా కణాల లోపల గ్లూకోజ్ కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయి కణాలు? రక్తంలో ఉన్నదాన్ని తీసుకుంటాయి. అందుకని మన తిన్న ఆహారం ద్వారా తయారైన గ్లూకోజ్ రక్తంలో భోజనం చేశాక చేరుతుంది కదా, టిఫిన్ తిన్నాక చేరుతుంది కదా, ఆ గ్లూకోజ్ని కణాలు చకచక రక్తంలోంచి కణాల లోపలికి లాగేసుకుంటాయి. వర్షం కురిసినప్పుడు నేల ఎవకెక్కుతుంది, ఎవకెక్కిన నేల నీటిని పీల్చదు, ఎండిన నేల పీలుస్తుంది. వాకింగ్ చేసిన తర్వాత కణాల లోపల ఏ స్థితి వస్తుందంటే, ఎండిన నేలలాగా నీటి కోసం ఎదురు చూసినట్లే కణాలు గ్లూకోజ్ కోసం ఎదురు చూస్తాయి. అందుకని రక్తంలో ఉండదాన్ని చకచక లాగేసుకుంటాయి అన్నమాట. అందుకని చకచక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. మీరు మెడిసిన్ వేసి తగ్గించకుండా వాకింగ్ చేయటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగా బర్న్ అయిపోయి రక్తంలో చక్కెర ఇప్పుడు నార్మల్గా ఉండేటట్టు తీసుకొస్తుంది అనమాట. అందుకని 3 పూట్ల మందులు వేసుకునేవారు ఉంటారు. 3 పూట్ల టైంకి గుర్తుపెట్టుకుని మెడిసిన్ ఎంత సిస్టమేటిక్గా వేసుకుంటున్నారో, కుదిరితే 3 పూట్ల భోజనం చేశాక 15-20 నిమిషాలన్నా ఇట్లా వాక్ చేయండి. ఒక్క ట్యాబ్లెట్ మెడికేషన్ని మీరు చక్కగా తీసేసే స్థితి ఈ 3 పూట్ల వాకింగ్ కలిసి వస్తుంది. 3 పూట్ల అరగంట చేశారా, ఇంకా ఎక్కువ బెనిఫిట్స్. 3 పూట్ల తిన్నాక 1 గంట సేపు చేశారా, అసలు ట్యాబ్లెట్ లేకుండానే షుగర్ 99% కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే మీ వ్యాయామమే అక్కడ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లో పనిచేసేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. మజిల్స్లో ఉండే సెల్స్ అన్నీ కూడా వాటి రిసెప్టార్స్ బాగా తెరుచుకుని ఎప్పుడు గ్లూకోజ్ వస్తుందని రెడీగా ఎదురు చూస్తుంటాయి అన్నమాట. ఎక్సర్సైజ్ చేయటం ద్వారా, వాకింగ్ చేయటం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయి తక్కువ ఇన్సులిన్ చకచక కణాల తలుపులు తెరవటానికి సవ్యంగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి వాకింగ్ చేయడానికి సంబంధం, వ్యాయామాలు చేయడానికి సంబంధం బాగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని ఖర్చు పెట్టడానికి మనకి వ్యాయామం చక్కగా దోహదపడుతున్నది. మైల్డ్ వాకింగ్ ఎంతో మంచిది. చాలామంది రిటైర్ అయిన వారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు, ముసలివారు అందరూ షుగర్తో బాధపడేవారు ఇంట్లో ఉంటారు. ఇంట్లోనే కాస్త గదిలో కాస్త అట్లా వేస్తూ ఉండండి అడుగులు, కాస్త టీవీలో సినిమాలో ఏదో చూస్తుంటారు, వినపడుతుంటే కాస్త కన్నేసి అటు ఇటు తిరుగుతూ చూడండి, అయిపోయా. అటు కార్యక్రమాలు బోరు కొట్టకుండా చూసినట్టు అవుతుంది, వ్యాయామం కూడా అయిపోతుంది. అంచేత చాలా సాయంకాల పూట, ఉదయం పూట అయితే టిఫిన్ తినేసి కాస్త గార్డెన్స్లోనో, బాల్కనీల్లోనో, బయట ఎండలోకి వెళ్ళి చేయండి. ఈవినింగ్ కూడా అట్లా వెళ్ళండి, ఎర్లీగా డిన్నర్ తినేసి మంచిది. మధ్యాహ్నం మాత్రం ఇంట్లో నడవండి. ఇది చాలా మంచి అలవాటుగా సైంటిఫిక్గా రుజువైన వాస్తవాలు, పెద్దలు చెప్పిన మాట కాబట్టి తిన్నాక వెంటనే పడుకోకుండా తిన్నాక నడవటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.